శివకాశి బాణాసంచా పరిశ్రమ 100 ఏళ్ల ప్రస్థానం. ఒక చిన్న పట్టణం నుంచి భారత బాణాసంచా రాజధానిగా శ్రమతో, సంకల్పంతో, సాంకేతికతతో సాగిన శతాబ్దపు ప్రయాణం ఆరంభం. ఒకప్పుడు వర్షాభావం, కరువుతో అల్లాడిన ఒక చిన్న పట్టణం శివకాశి. అయితే ఆ పరిస్థితులను అవకాశాలుగా మార్చిన ఇద్దరు సోదరుల దూరదృష్టి శివకాశి భవిష్యత్తునే మార్చేసింది. 1920లలో ఉపాధి కోసం కలకత్తా వెళ్లిన పి. అయ్యనాడార్, షణ్ముగనాడార్ అక్కడ అగ్గిపెట్టెల తయారీ సాంకేతికతను నేర్చుకున్నారు. తిరిగి శివకాశికి వచ్చి ఆధునిక యంత్రాలను తీసుకొచ్చి నేషనల్ మ్యాచెస్ పేరుతో అగ్గిపెట్టెల తయారీకి శ్రీకారం చుట్టారు. అది కేవలం ఒక పరిశ్రమకు ఆరంభం కాదు, శివకాశి పారిశ్రామిక ప్రస్థానానికి తొలి అడుగు. అగ్గిపెట్టెల నుంచి బాణాసంచా వరకు అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం బాణాసంచా తయారీలోనూ ఉపయోగపడటంతో శివకాశిలో బాణాసంచా తయారీ క్రమంగా విస్తరించింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ పరిశ్రమ కాలక్రమేణా వేలాది కుటుంబాలకు ఉపాధిని అందించే మహాపరిశ్రమగా ఎదిగింది. చేతి పనుల నుంచి ఆధునిక సాంకేతికత వరకు ఒకప్పుడు బాణాసంచా తయారీలో ప్రతి దశ చేతి పనిపైనే ఆధారపడి ఉండేది. అత్యంత జాగ్రత్త, నైపుణ్యం, అనుభవంతో కార్మికులు తమ పనిని నిర్వహించేవారు. కాలం మారింది, సాంకేతికత అభివృద్ధి చెందింది. నేడు అనేక ప్రక్రియల్లో ఆధునిక సెమీ ఆటోమేటిక్ యంత్రాలు వినియోగంలోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రక్రియలను మరింత నియంత్రిత విధానాల్లో నిర్వహిస్తూ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పర్యావరణ హితం వైపు మరో అడుగు. కాలంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా పరిశ్రమకు కీలక అంశంగా మారింది. నిబంధనలకు అనుగుణంగా తక్కువ ఉద్గారాలు, తక్కువ శబ్దం లక్ష్యంగా గ్రీన్ క్రాకర్స్ వైపు పరిశ్రమ అడుగులు వేసింది. సీసర్ నీరి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన గ్రీన్ క్రాకర్స్ ద్వారా పండుగల ఆనందంతో పాటు పర్యావరణ బాధ్యతను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కొనసాగుతోంది. నాణ్యత, భద్రత ప్రమాణాలు కాలం మారుతున్న కొద్దీ నాణ్యత ప్రమాణాలు కూడా మరింత కఠినతరమయ్యాయి. మ్యాచింగ్ ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణమైన లేబులింగ్, ప్రతి దశలోనూ భద్రత, నాణ్యతకు ప్రాధాన్యం. ప్రతి బాణాసంచా వెనుక ఒక ప్రమాణం, ప్రతి ఉత్పత్తి వెనుక ఒక బాధ్యత. శివకాశి ఒక పరిశ్రమ కాదు, ఒక ఎకోసిస్టమ్. బాణాసంచా పరిశ్రమ అభివృద్ధితో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు కూడా శివకాశిలో అభివృద్ధి చెందాయి. ప్రింటింగ్ పరిశ్రమ, పేపర్ మరియు ప్యాకేజింగ్ పరిశ్రమ, కెమికల్ యూనిట్లు, రవాణా రంగం. బాణాసంచా పరిశ్రమ చుట్టూ ఏర్పడిన ఈ విస్తృత పారిశ్రామిక వ్యవస్థ శివకాశిని దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక పారిశ్రామిక కేంద్రంగా నిలిపింది. దేశం నలుమూలలకు శివకాశిలో తయారయ్యే ఉత్పత్తులు దేశంలోని అనేక ప్రాంతాలకు చేరుతున్నాయి. రవాణా వ్యవస్థ, సరఫరా గొలుసు, అనుబంధ వ్యాపారాలు ఇవన్నీ కలిసి శివకాశి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా నిలిచాయి. 100 ఏళ్ల వారసత్వం. ఒకప్పుడు కరువుతో పోరాడిన చిన్న పట్టణం నేడు దేశానికి వెలుగులు పంచే పరిశ్రమకు కేంద్రంగా నిలిచింది. ఒక చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీతో మొదలైన ప్రయాణం బాణాసంచా పరిశ్రమగా ఎదిగి తరతరాలకు ఉపాధి అవకాశాలు, ఆశలను అందించింది. ఇది కేవలం ఒక పరిశ్రమ కథ కాదు, ఇది శివకాశి కథ. ఇది లక్షలాది చేతుల కష్టం కథ. ఇది తరతరాల వారసత్వం. 100 years ఆఫ్ లెగసీ. గతాన్ని గౌరవిస్తూ, వర్తమానాన్ని నిర్మిస్తూ, భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ శివకాశి బాణాసంచా పరిశ్రమ శతాబ్దపు ప్రస్థానం ఇంకా కొనసాగుతున్న వెలుగు ప్రయాణం. శివకాశి ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీ. 100 years ఆఫ్ లెగసీ, ఇన్నోవేషన్, ప్రోగ్రెస్. ప్రభుత్వ అనుమతి పొందిన అధికృత లైసెన్స్ దారుల నుంచే టపాసులు కొనుగోలు చేద్దాం. సురక్షితంగా, చట్టబద్ధంగా, బాధ్యతగా మన ఆనందంతో పాటు మన దేశ అభివృద్ధికి కూడా తోడ్పడదాం.